ఇప్పుడు క్లియర్‌గా ఉందండి ప్రెజెంటేషన్? ఉందండి. ఉందండి. ఓకే. థాంక్ యూ. గత వారం మనం ధ్యానించుకున్న బుక్ పేరు హగ్గై అండ్ జెఫన్యా. జ్ఞాపకం ఉంది కదండీ! హగ్గై, జెఫన్యా గురించి మనం ధ్యానించుకున్నాం. నిన్న మనకి మంచి వర్తమానం దయచేశారు. ఆ తర్వాత ఇంకా 2 పుస్తకాలున్నాయి. ఒకటి జకర్యా, మరి ఒకటి మలాకి. ఈరోజు మనం జకర్యా గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ జగనన్న మనల్ని అన్ని విషయాల్లో ఈ సంవత్సరానికి సంబంధించి చివరి పుస్తకాన్ని నెక్స్ట్ వీక్ జగనన్న ధ్యానించబోతున్నాడు. సో ఈరోజు మనం జకర్యా గ్రంథం గురించి ధ్యానించుకుందాం. జకర్యా అంటే అర్థం దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకొనును. గాడ్ రిమెంబర్స్. ఆయన పుట్టింది బబులోను. ఆయన తండ్రి పేరు బెరక్యా. ఆయన యొక్క తాత పేరు ఇద్దో. మరి ఆయన వృత్తి ప్రవక్త, మరి యాజకుడు. యెరెమియా, యెహెజ్కేల్ లాగానే ఈయన కూడా ప్రవక్త అండ్ యాజకుడు అనమాట. యేసుక్రీస్తు జకర్యాని నీతిమంతుడు అనే తన మాటల్లో పేర్కొన్నాడు. చివరికి జకర్యా హతసాక్షి కూడా అయ్యాడు. అది ఎలా అయ్యాడో మనం తర్వాత చూద్దాం. జెరుబ్బాబెల్ మరి యెహోషువ నాయకత్వంలో క్రీస్తు పూర్వం 538, 37లో చెర నుంచి యెరూషలేముకి అందరూ తిరిగి వచ్చిన 50,000 మందిలో జకర్యా కూడా ఒకడు. జకర్యా ఈ పుస్తకం రాసిన సమయం చూస్తే 520 క్రీస్తు పూర్వం మరియు 470 క్రీస్తు పూర్వం ఆ మధ్య రాసి ఉండొచ్చు. ఆ తర్వాత మొదటి 6 అధ్యాయాలు, మొదటి నుంచి 6 అధ్యాయాలు 520 క్రీస్తు పూర్వం రాశారు. మరి 7-8 అధ్యాయాలు 518. బీసీ ఏడీ అంటే మీకు తెలుసు కదా! బిఫోర్ క్రైస్ట్ వర్సెస్ ఇయర్స్ తగ్గుతా ఉంటాయి. 520, 519, 518 అట్లా తగ్గుతా ఉంటాయి అన్నమాట. ఏడీ అంటే క్రీస్తు శకంలో అవి పెరుగుతా ఉంటాయి. సో ఇవి బీసీ కాబట్టి తగ్గుతా ఉంటాయి అన్నమాట. అంటే మొదటి నుంచి 6 అధ్యాయాలు 520, 7-8 518 2 సంవత్సరాల తర్వాత. మరి 9-14 అధ్యాయాలు మరి చాలా గ్యాప్ వచ్చింది ఆ లోపల. మరి 480, మరి 450 మధ్య కాలంలో ఉండొచ్చు. అంటే ఆ సమయంలో రాసి ఉండొచ్చు అని పండితులు చెప్తున్నారు. బైబిల్‌లో బహుశా మీకు తెలిసే ఉంటుంది. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్ అంటే యెషయా, యిర్మీయా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, మరి దానియేలు. మరి వీటిని మేజర్ ప్రాఫిట్స్, ప్రధాన ప్రవక్తలని ఎందుకు అన్నారంటే రాసిన పుస్తకాలు చాలా పెద్దవి, అధ్యాయాలు ఎక్కువ, వచనాలు ఎక్కువ. అందుకనే వాటిని మేజర్ ప్రాఫిట్స్ అని అన్నారు. అంతేగాని ఇంకా వేరే విషయం ఏమి లేదు. మరి మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు అంటే దాదాపు 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా మరియు మలాకి. వీరిని 12 అంటారు. ఈ 12 ప్రవక్తలు రాసిన పుస్తకాలు. వీటిని మైనర్ ఎందుకన్నారంటే ఇవి చిన్న అధ్యాయాలు, తక్కువ వచనాలు. కొన్ని 1 అధ్యాయం, కొన్ని 2 అధ్యాయాలు, కొన్ని 3 అధ్యాయాలు, కొన్ని 4 అధ్యాయాలు అట్లా ఉన్నాయి. అందుకనే వీటిని మైనర్ ప్రాఫిట్స్ అని అంటారు. బహుశా మీరు మీ బైబిల్‌ని తీసి చూస్తే బైబిల్ మీరు ఒకసారి మీరు తిరిగేసి చూస్తే ఆ బైబిల్ ఎక్కడైతే ఈ మైనర్ ప్రాఫిట్స్ 12 అధ్యాయాలు ఉన్నాయో ఆ 12 అధ్యాయాల ఏరియాలో మన బైబిల్ చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ యొక్క మైనర్ ప్రాఫిట్స్‌ని చదవం. వాటిని ధ్యానించం. మరి చాలా సార్లు వాటిని స్కిప్ చేస్తూ ఉంటాం. అందుకనే ఆ స్థలంలో మన పేజీలు చాలా క్లీన్‌గా ఉంటాయి. మరి కీర్తనలు, మరి ఆదికాండము, మరి కొత్త నిబంధనలు అయితే చాలా ఎక్కువ సార్లు వాడతాం కాబట్టి మరి అవి కొంచెం వాడినట్లుగా ఉంటుంది. కానీ ఈ మైనర్ ప్రాఫిట్స్ ఉన్న ఏరియాలో బైబిల్ చూస్తే మన బైబిల్ చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది. జకర్యా ఈ మైనర్ ప్రాఫిట్స్ అందరిలో జకర్యా అన్నిటికంటే ఎక్కువ అధ్యాయాలు రాశాడు జకర్యా. మరి అంతే కాకుండా అది 14 అధ్యాయాలు రాశాడు. మరి హోషేయ, ఆమోసు, మీకా వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే రాశారు. మరి వారి యొక్క అధ్యాయాలు కూడా కొన్ని 12, 14 లేవు గానీ కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని. ఒక్క నిమిషం ఆగండి. నాది
ఆహ్, ప్రెజెంటేషన్ కనిపిస్తుందండి? అది నాకు కొంచెం బ్లాక్ అయ్యి ఉందా? కనబడుతుంది సార్. మొత్తం కంప్లీట్‌గా కనిపిస్తుంది కదా! కంప్లీట్ పేజ్. ఆ! కనబడుతుంది. ఇప్పుడు బాగా కనపడుతుంది సార్. ఆ! ఓకే. సో, ఈ ఈ మూల వచనాలు దీంట్లో మూల వచనాలేంటి అని చూస్తే జకర్యా మొదటి అధ్యాయం 3వ వాక్యం, 4, 6, 7, 13, 9, 9, 13, 9 ఈ వచనాలు కీ వర్సెస్ అంటారు. మీరు నోట్ చేసుకోవచ్చు వాటిని. ఇవి కీ వర్సెస్. మనం చదువుకోవచ్చు. ఈ ఇంకొక కింద ఒక వాక్యాన్ని నేను ఒక స్టేట్మెంట్ రాశాను. జకర్యా గ్రంథం ఎందుకంటే అన్నిటికంటే కష్టమైన గ్రంథం అని చాలామంది పండితులు చెప్పారు. నేను చాలా కామెంటరీస్ చూశాను. ప్రతి ఒక్కరు రాసిన కామెంటరీ ఏంటంటే, 'జకర్యా ఈస్ ద హార్డెస్ట్ టు అండర్‌స్టాండ్' అని. సో, మీరెప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తే ఈ పుస్తకాన్ని చదివితే, మరి మీరు దేవునికి స్పెషల్‌గా ప్రార్థన చేయండి. దేవా నాకిది అర్థమయ్యేటట్టుగా మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు, నడిపింపు నాకు దయచేయండి. మరి ఈ యొక్క పాఠాన్ని అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని మీరు ప్రార్థించండి అని నేను కింద నోట్ చేశాను. తర్వాత దీంట్లో కీ థీమ్స్ ముఖ్య అంశాలు ఏమిటంటే పశ్చాత్తాపం మరియు తిరిగి రావడం అంటే రిపెంటెన్స్ రిటర్న్. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వాక్యం చూస్తే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రిపెంటెన్స్ అండ్ రిటర్న్ ముఖ్య కీ థీమ్. మరి రెండవ థీమ్ ఏంటంటే రీబిల్డింగ్ అండ్ రెస్టరేషన్ అంటే పునర్నిర్మాణం మరియు పునరుద్ధరణ. మరి మూడవ కీ థీమ్ ఏంటంటే మెస్సయానిక్ ప్రొఫెసీ మెస్సయ యొక్క ప్రవచనం. దాని గురించి మనం ముందు ముందు చూసుకుందాం. తర్వాత ఇంకొక నెక్స్ట్ కీ థీమ్ ఏంటంటే దేవుని సార్వభౌమాధికారం మరియు తీర్పు. గాడ్స్ సావరెంటీ అండ్ జడ్జ్‌మెంట్. మరి ఐదవ ఆహ్, ముఖ్య థీమ్ ఏంటంటే యెరూషలేము యొక్క భవిష్యత్తు యొక్క కీర్తి. ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ జెరూసలేం. దీంట్లో ముఖ్యమైన వ్యక్తులు నలుగురుంటారు ఈ యొక్క గ్రంథంలో. జకర్యా, జెరుబ్బాబెల్, యెహోషువ, దర్యావేషు. కీ పీపుల్ జకర్యా, జెరుబ్బాబెల్, యెహోషువ, దర్యావేషు. మరి పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏంటి? ఇది ఎందుకు రాసారు? ఆ సమయంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ పత్రిక రాయవలసి వచ్చింది? అని చూస్తే ఈ యూదులంతా మరి బబులోను రాజుల ద్వారా చెరలోకి కొనుపోబడిన తర్వాత వారు 70 సంవత్సరాలు చెరలో ఉండి తిరిగి వారు వాపస్ వచ్చినప్పుడు, రిటర్న్ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆలయం కూలగొట్టబడి ఉండటం చూసి మరి ఈ రెండో ఆలయాన్ని వాళ్ళు తిరిగి కట్టడానికి వారు ముందుకు రావాలి అని జకర్యా యొక్క గ్రంథంలో వాటిని ప్రోత్సహిస్తున్నాడు. మరి దేవుని మార్గదర్శకత్వంలో వారి భవిష్యత్తు కోసం ఆశను కలిగించడం కోసం ఈ యొక్క పత్రికను రాశాడు. మరి దేవుడు వారి శత్రువులను ఓడిస్తాడని, మెస్సియా వస్తాడని మరి ఈ యొక్క గ్రంథంలో రాశాడు. తర్వాత దేవుని ప్రజలకు బోధించడానికి, హెచ్చరించడానికి, సరిదిద్దడానికి మరి జకర్యా కాకుండా మిగతా అనేక మంది ప్రవక్తలను వాడుకున్నాడు అని జకర్యా తన గ్రంథంలో రాస్తుంటాడు. మరి ఇది ఒక అన్‌ఫార్చునేట్‌లీ దురదృష్టవశాత్తు ఏమైందంటే, వారు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ, ఎన్ని వార్నింగ్స్ వారికిచ్చినప్పటికీ వారు వినలేదు. వారు వినటానికి నిరాకరించారు. మీరు చూడండి జకర్యా గ్రంథం మీరు ఓపెన్ చేసి పెట్టుకుంటే మొదటి అధ్యాయంలోనే 4వ వాక్యంలో ఉంటుంది. మీరు మీ పితరుల వంటి వారే ఉండవద్దు అని రాస్తాడు. ఎందుకంటే మీరు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను, మీ దుష్క్రియను మాని తిరుగుడి అని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. నా మాట ఆలకింపకపోయిరి. చాలా అన్‌ఫార్చునేట్ థింగ్. దురదృష్టవశాత్తమైన విషయం ఇది. అంతేకాకుండా ఏడో అధ్యాయంలో కూడా మీరు ఆహ్, పద్ ప 8-14 అది చదివితే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఏడో అధ్యాయం జకర్యా 8-14 మీరు నోట్ చేసుకోండి. ఆయన మంచి మంచి వాక్యాలు చెప్తాడు. తర్వాత కూడా చూడొచ్చు మనం. తర్వాత కూడా చదువుదాం. ఆ కాలంలో మంచి మంచి చేయాలి. మీరు సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి. ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యాలు కనపరుచుకోవాలి. విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు. అవన్నీ చేయొద్దు అని చెప్తే ఏం చేశారంటే, వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులను మూసుకొండ్రి అని రాస్తాడు. ఎంత దురదృష్టవశమైన విషయమండి. దేవుడు ఎంతగా వారికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ వారు ఆహ్, నిరాకరించారు. ఆయన వార్నింగ్‌ని లెక్క చేయలేదు. ఆ కాలంలో చాలామంది యూదులు ఈ యొక్క ప్రవచనాల్ని వారు ఇష్టపడలేదు. మరి వారు అసహించుకున్నారు.
మరి వాటిని నెగ్లెక్ట్ చేశారు. దానివలన ఏమైందంటే పాత నిబంధన, మరి కొత్త నిబంధన మధ్యలో అసలు ప్రవక్తలే లేకుండా పోయారు. 400 సంవత్సరాలు ఎవ్వరు లేరు. మరి బహుశా ఆ సమయంలో మీరు ఆహ్, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం, చివరి వాక్యం చూస్తే ఏముంటదంటే, ఆ కాలంలో మనుషులు ఇష్టం వచ్చినట్టుగా నడిచారు. వారికి రాజు లేడు, ఎవరు లేరు. మనుషులు ఏ రీతిగా కావాలంటే ఆ రీతిగా వారు జీవించారు అని అంటాడు. చూస్తే ఒకసారి న్యాయాధిపతులు నేను చదువుతాను. ఒక్క నిమిషం చూడండి. ఎవరైనా తీస్తే చదవండి. ఆ న్యాయాధిపతులు దినములలో ఆ! ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చూడండి, వాడికి రాజులు లేరు, ప్రవక్తలు లేరు, యాజకులు లేరు, ఎవ్వరు లేరు ఆ సమయంలో. ఈ న్యాయాధిపతుల సమయంలో ఎలా జరిగిందో, ఈ కొత్త నిబంధన, పాత నిబంధన మధ్యలో కూడా అలాగే జరిగింది. మీరు అంతే కాకుండా న్యాయాధిపతుల్లోనే 17వ అధ్యాయం 6వ వాక్యం కూడా ఇదే వాక్యం రాశారు. 18వ అధ్యాయం 1 వాక్యంలో కూడా అదే వాక్యం. వారి ఇష్టానుసారంగా జీవించారు. ఎందుకంటే వారికి రాజు లేడు. మరి ప్రతి ఓడను తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చును అని రాస్తాడు. ఎంత అన్‌ఫార్చునేట్ థింగ్. జకర్యా గ్రంథాన్ని మనం చూస్తే 3 భాగాలుగా విభజించొచ్చు. స్ట్రక్చర్‌ని ఎలా చేయొచ్చంటే, మొదటి 6 అధ్యాయాలు దాని ఏముందంటే 8 రాత్రి దర్శనాలు మరియు ఒక సూచనాత్మక చర్య అంటాడంటే 8 నైట్ విజన్స్ అండ్ ఎ సింబాలిక్ యాక్ట్. మొదటి 6 అధ్యాయాలు. అవన్నీ దర్శనాల గురించి రాస్తారు. మరి 7-8 ఉపవాసం మరియు నిజమైన విధేయత. అంటే అబౌట్ ఫాస్టింగ్ అండ్ ట్రూ ఒబీడియన్స్. దాని గురించి ఆయన ఉపదేశించాడు. మరి 9-14లో ఆహ్, 2 ఆరకల్స్ ఆఫ్ జడ్జ్‌మెంట్ అండ్ సాల్వేషన్ అంటే తీర్పు మరియు రక్షణ యొక్క 2 ప్రవచనాల గురించి ఆయన అక్కడ చెప్తాడనమాట. ఈ ఈ 3 రకాలుగా ఈ యొక్క పత్రికను మనం, ఈ యొక్క గ్రంథాన్ని మనం విభజించొచ్చు. జకర్యా గురించి తెలుసుకుంటే, జకర్యా పాత నిబంధన గ్రంథం సమయంలో చాలా కామన్ నేమ్, చాలా సాధారణ పేరు. చాలా మంది జకర్యా అని పేరు పెట్టుకునేవాళ్ళు. దాదాపు 29 మంది వ్యక్తులకు మరి మన ఓల్డ్ టెస్టమెంట్‌లో, పాత నిబంధనలో 29 మంది మనుషులు మరి జకర్యా అని వ్రాయబడినట్టుగా, వారి పేరు ఉన్నట్టుగా మనం చూస్తాం. జకర్యా గ్రంథం ఒక మిస్టీరియస్ గ్రంథం, కన్‌ఫ్యూజింగ్ గ్రంథం. దర్శనం తర్వాత దర్శనం, గందరగోళపరిచే విషయం. బహుశా ఇటువంటి పుస్తకం ఇంకెక్కడా లేదు బైబిల్‌లో. వెరీ కన్‌ఫ్యూజింగ్, వెరీ మిస్టీరియస్. మర్మమైన పుస్తకం. మరి దేవుని ప్రజలు బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత జకర్యా ఒక ప్రవక్తగా, మరి యాజకుడుగా పనిచేశాడు. తిరిగి వచ్చిన తర్వాత చెర నుంచి. మరి జకర్యా, హగ్గయి ఒకే సమయంలో పనిచేశారు. కాంటెంపరరీస్. అంటే జకర్యా పనిచేసినప్పుడు హగ్గయి కూడా పనిచేశాడు కొన్ని రోజులు. హగ్గయి ఎక్కడైతే ముగించాడో ఆ 1 మంత్ ముందు, ఒక నెల రోజుల ముందు జకర్యా స్టార్ట్ చేస్తాడు. అంటే ఒక 1 మంత్ దేర్ ఇస్ ఎ ఓవర్‌లాప్ అన్నమాట. ఈ దర్శనాలన్నీ మనం గమనిస్తే చాలా మనకు అర్థం కాని విషయాలుంటాయి. వాటిని ఏమంటారో మనం చూద్దాం ముందు ముందు. క్రోనాలజీ చూడండి. 538 బీసీలో జెరుబ్బాబెల్ మరియు చెరపట్టబడిన వారు మొదట తిరిగి వచ్చారు. ఎజ్రా 1-6లో చూస్తే మీకు తెలుస్తుంది. మరి 536 క్రీస్తు పూర్వం మందిరపు పనులు ప్రారంభమయ్యాయి. ఎజ్రా 3:8 ద్వారా. మరి 530, 520 బీసీలో మందిర పనులన్నీ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయో మనం ముందు చూద్దాం. మరి 520 బీసీలో మందిర పనులు తిరిగి ప్రారంభించారు. ఎజ్రా 5:2 ద్వారా చూస్తే. మరి 520లోనే బీసీలో హగ్గయిలో జరిగిన సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పోయిన వారం మనం దాన్ని ధ్యానించాం. మరి 520-518 అంటే 2 సంవత్సరాలు జకర్యాలో జరిగిన సంగతులు మనం గమనించొచ్చు. మొదటి నుంచి 8 అధ్యాయాలు చూస్తే. మరి 516 సమయంలో ఆలయం యొక్క పనులు సమాప్తమయ్యాయి అన్నట్టుగా ఇదంతా కాలక్రమం మనం గమనించి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ జెరుబ్బాబెల్ అని చాలా సార్లు మనం చూస్తాం. ఈ జెరుబ్బాబెల్ ఎవరు? ఆయన రాజైన దావీదు యొక్క రాజవంశం యొక్క ప్రత్యక్ష వారసుడు. సొంతగా ఆయన దేవుడి యొక్క లీనేజ్‌లో నుంచి వచ్చాడు. ఈ జెరుబ్బాబెలు. యెహోయాకీం యొక్క మనవడు.
మీరు దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతాలు చూడండి. 3వ అధ్యాయం మీరు నోట్ చేసుకోండి. 17-19 వరకు దాని గురించి రాస్తారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి రాస్తున్నప్పుడు కూడా ఈ జెరుబ్బాబెలు గురించి మాట్లాడతారు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 12, 13లో. అదే రీతిగా మరి లూకా సువార్త 3:20లో కూడా ఈ జెరుబ్బాబెలు విషయమై ప్రస్తావిస్తారు అక్కడ. మరి 50,000 మంది యూదులు 70 సంవత్సరాల్లో బబులోను చెరలో ఉండి మరి తిరిగి వచ్చినప్పుడు జెరుబ్బాబెల్ వాళ్ళందరికీ ఒక గవర్నర్‌గా, ఒక గొప్ప అధిపతిగా ఉన్నాడు. ఎందుకంటే హిస్ లీనియేజ్ ఈస్ రాయల్ లీనియేజ్. డేవిడ్స్ లీనియేజ్. వాళ్ళకి అధిపతిగా ఉన్నట్టుగా, గవర్నర్‌గా ఉన్నట్టుగా మనం చూస్తాం. బబులోను రాజు నెబుకద్నెజరు సొలొమోన్ నిర్మించిన ఆలయాన్ని నాశనం చేశాడు. ఈ సొలొమోన్ కట్టించిన అంత గొప్ప ఆలయాన్ని ఈ బబులోను రాజు నాశనం చేసినట్టు చూస్తాం. తర్వాత దాన్ని తిరిగి కట్టడానికి జెరుబ్బాబెల్ కట్టడాన్ని ప్రారంభించిన వారిలో జెరుబ్బాబెల్ కూడా ఉన్నాడు. ఇంకా జెరుబ్బాబెల్ గురించి చూస్తే ఆయన నాయకత్వంలో పని యాక్చువల్లీ మొట్టమొదటిగా బాగా చేశారు. చాలా ఫాస్ట్‌గా పని జరిగింది. కానీ తర్వాత సమరయ మరియు పర్షియన్ వ్యతిరేకత వారికొచ్చింది. అంతర్గత ఉదాసీనత వల్ల విఫలమైంది. ఈ కారణాలు చూస్తే మనం ఇంటర్నల్‌గా వాళ్ళకి చాలా ఒకళ్ళనొకళ్ళు చాలా నిందించుకున్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎజ్రా 4:5 చదవండి మీరు తర్వాత. ఆ మధ్యలో ఆలయ నిర్మాణం అసంపూర్ణంగా వదిలివేయబడింది. వారిని కంప్లీట్‌గా వదిలేశారు. ఎజ్రా 4:21, 24 మీరు చదువుకున్న తర్వాత కంప్లీట్‌గా పని ఆపేశారు అని రాస్తారక్కడ. ఆ తర్వాత 17 ఇయర్స్ పని మానేసిన తర్వాత 17 ఇయర్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్ చూసారా? ఏం జరిగింది? వారు ఈ యొక్క ఆలయం యొక్క గురించి కంప్లీట్‌గా మర్చిపోయి ఆ ప్రాజెక్ట్‌ని వదిలేసి తమ రాజ్యంలో శిథిలాల్లో ఉన్న తమ సొంత ఇళ్లను నిర్మించుకోవటంపై దృష్టి పెట్టారు. చూసారా? పోయిన వారం మనం చూసుకున్నాం. ఏమని రాస్తాడండి అక్కడ జకర్యాలో జకర్యా కాదు హగ్గయిలో ఏం రాస్తాడు? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడానికి సమయమా అని మనం పోయిన వారం జనన ద్వారా మనం చూసుకున్నాం. వాళ్ళు ఏమంటారు? సమయం ఇంక రాలేదు, సమయం ఇంక రాలేదు, సమయం ఇంక రాలేదు. యెహోవా మందిరం గురించి ఆలోచించడానికి మనకు సమయం లేదు, అవసరం లేదు అని చెప్పి ఏం చేస్తానంటే మంచి మంచి ఇళ్లను కట్టుకోవడం మొదలుపెట్టారు. 17 ఇయర్స్. అప్పుడు మరి జకర్యా, ఈ హగ్గయి వారొచ్చి ఈ ప్రజలందరిని ఉద్దేశించి మరి మీరు ఒకవేళ ఇలా చేస్తే మరి మీరు ఏమైపోతారో అని చెప్పి ఈ యొక్క వాక్యాలు మనం హగ్గయిలో మరి జకర్యాలో మనం చూస్తే మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు నా తట్టు తిరగపోయినా నేను మీ తట్టు తిరుగుతానని చెప్పలేదు. మీరు నా తట్టు తిరిగితేనే కండిషనల్ అన్నమాట ఇది. నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని దేవుడు మాట్లాడాడు. సో వారిలో ఒక గొప్ప పశ్చాత్తాపం కలిగించాలని మరి జకర్యా వాళ్ళందరిని ఉద్దేశించి ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్టుగా చూస్తాం. మందిరం తిరిగి కట్టేటప్పుడు మరి పూర్తి కావడంలో జెరుబ్బాబెలు, జకర్యా, యెహోషువ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టుగా మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రకారం మత్తయి సువార్త 23 చూడండి వీలైతే. మందిర పునర్నిర్మాణ సమయంలో మందిరంలోనే ఆలయం మరి బలిపీఠం మధ్య జకర్యాను చంపేశారు. హతసాక్షి అయ్యాడు. మత్తయి సువార్త 23 అధ్యాయం చదవండి ఎవరైనా 35-37. మత్తయి సువార్త 25 అధ్యాయము యేసుక్రీస్తే స్వయంగా చెప్పిన మాట. ఏముంది చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ జకర్యాని నీతిమంతుడు అని యేసుక్రీస్తు స్వయంగా పేర్కొన్నాడు. ఆయన రక్తాన్ని మీరు చిందించారు, ఆయన చంపారు మందిరంలో, మన ఆలయానికి బలిపీఠం మధ్యలో చంపారని యేసుక్రీస్తే స్వయంగా వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దాదాపు 50 సంవత్సరాలు జకర్యా అక్కడ వారి మధ్య సేవ చేశాడు. మరి వారికి ప్రవచనాలు చెప్పాడు, మరి దేవుని గురించి మాట్లాడాడు, వారిని ప్రేరేపించాడు. మరి ఇప్పుడే మనం చూసాం కదా, హత్యకు ముందు చాలా కాలం 50 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం.
హగ్గయి పుస్తకంతో పోలిస్తే జకర్యా చాలా కష్టమైన పుస్తకం. హగ్గయ్య పరిచర్య ముగించినప్పుడు ఆహ్, జకర్యా హగ్గయి స్థానంలోకొచ్చాడు. ఒక నెల ఇందాక చెప్పాను గదా! జస్ట్ 1 మంత్ ఓవర్‌లాప్‌తో. మరి జకర్యా ప్రవచనం, హగ్గయ్య ప్రవచనం ఏంటి అసలు తేడా అని మనం చూస్తే, జకర్యా ప్రవచనం భవిష్యత్తు గురించి ఎక్కువగా ఉంటుంది. అంటే రాబోయే కాలం నెక్స్ట్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి జకర్యా ప్రవచనం. హగ్గయ్య అయితే అప్పుడు వర్తమాన ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి మరి "అరేయ్! మీరంతా ఇట్లా చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని శపిస్తాడు. మిమ్మల్ని వదిలిపెడతాడు. మరి ఆలయాన్ని మీరు నిర్మించండి. మరి ఆలయాన్ని కట్టండి" అని అప్పటికి సంబంధించిన ప్రవచనాన్ని మాత్రం ఇచ్చాడు. అది హగ్గయి. కానీ జకర్యా అనేక సంవత్సరాలు రాబోయే భవిష్యత్తు గురించి మాట్లాడినట్టుగా చూస్తాం. అది తేడా. చూడండి అందుకనే జకర్యాని ఏమంటారంటే అపోకలిప్టిక్ బుక్ అంటారు. అపోకలిప్టిక్ అంటే సుదూర భవిష్యత్తుని సూచించే ఒక రకమైన అంచనా. అంటే రాబోయే నాశనం గురించి, రాబోయే విపత్తుల గురించి వాటన్నిటిని మరి భవిష్యత్తు నుంచి తెలిపే దైవిక సందేశాన్ని ఇచ్చిన సంఘటన గురించి తెలిపే పుస్తకాన్ని అపోకలిప్టిక్ అంటారు. ఇది ఎక్కువగా మాటల్లో ఉండదండి. అంతా చిత్రాల్లో, పిక్చర్స్‌లో, విజన్స్‌లో మరి ఎక్కువగా విజన్స్‌లో ఉంటాయి. వర్బల్ ఫార్మ్ తక్కువ. మోర్ ఫర్ ది ఐ థాన్ ది ఇయర్. అంటే మీరు చూడటానికి ఎక్కువ, మరి వినటానికి తక్కువ. మరి అపోకలిప్టిక్ ప్రవచనాల్లో ఏమిటాయంటే చిహ్నాలు, సింబల్స్ ఉంటాయి. వింత వింత చిత్రాలుంటాయి. జంతువులుంటాయి. అంతేకాదు ప్రవచనంలో వ్యాఖ్యానించి, అనువదించి దేవదూతలు కూడా వస్తారు ఈ యొక్క దర్శనాల్లోకి. దర్శనం వచ్చినప్పుడు మరి అంత కష్టతరమైన దర్శనాలొచ్చినప్పుడు ఇదేంటి? ఇదేంటి? అని జకర్యా ప్రతి మాటికి మరి దేవదూతని ప్రశ్నించినట్టుగా చూస్తాం. వెంటనే ఆ దర్శనాన్ని చూడగానే అది ఎంతో క్లిష్టతరమైన దర్శనం అనుకో వెంటనే మరి దేవతని ఇదేంటి అని అడిగినప్పుడు వెంటనే ఆ దేవదూత సమాధానం చెప్పినట్టుగా, ఆ దర్శనాన్ని ఇంటర్ప్రెట్ చేసినట్టుగా కూడా మనం చూస్తాం. మరి ఇది బహుశా మీకు ప్రకటన గ్రంథం జ్ఞాపకం వచ్చుంటది. ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథంలో రెండో భాగం ఇవి కూడా అపోకలిప్టిక్ బుక్సే. ప్రకటన గ్రంథం కంప్లీట్‌లీ ఒక అపోకలిప్టిక్ బుక్ అంటారు. మరి దానియేలు గ్రంథంలో సెకండ్ పార్ట్, యెహెజ్కేలు గ్రంథంలో కూడా కొన్ని పార్ట్స్ అవి కూడా అపోకలిప్టిక్ బుక్ అంటారు. ఇవి వింత రూపంలో రావడానికి కారణం చాలా సులభం. ఎందుకంటే సుదూర భవిష్యత్తుని ఊహించడం చాలా కష్టం. నెక్స్ట్ 100 ఇయర్స్‌లో ఏం జరుగుతుంది? నెక్స్ట్ 1000 ఇయర్స్‌లో ఏం జరుగుతుంది? ఎవరికీ తెలియదు. కానీ దేవుడు వారికి చూపించాడు ముందు ఈ దర్శనాల ద్వారా. సమీప భవిష్యత్తు అంటే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ 5, 10 ఇయర్స్‌లో ఏం జరుగుతుందో మనం ఈజీగా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. బహుశా 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ మన మొబైల్ ఫోన్స్ ఎలా ఉండేయి మనకు తెలుసు. అప్పుడు దాంట్లో వీడియో రాదు, ఏమి రాదు. ఉట్టి కీప్యాడ్ ఉండేది. అంతకుముందేమో ఉట్టి టెలిఫోన్ ఉండేది. మరి ఆ టెలిఫోన్ నుంచి మొబైల్ ఫోన్ అక్కడి నుంచి ఏఐ ఇవన్నీ మనం దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఈ ట్రెండ్స్‌ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి బహుశా భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది మరి ఊహించుకోవడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తికి ఈ రోజు జీవితాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? వాళ్ళకి టెలిఫోను, మొబైల్ ఫోను ఇలా ఉంటుంది అని మరి ఆ సమయంలో 1000 సంవత్సరాల ముందు వాళ్ళకి ఎలా చెప్పగలం? ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన తక్కువ. మరి వాళ్ళకి అవగాహన అసలు ఉండనే ఉండదు. మరి అలా చెప్పాలంటే ఏంటి? మెయిన్ ఒకటే రీజన్, ఒకటే ఆ మార్గం సింబల్ లేకుంటే చిత్రం చూపించటం. ఏదో ఒక రూపంలో వాటిని చూపించటం. ఆ చిత్రాన్ని వారికి వివరించటం. అపోకలిప్టిక్ అంటే అదే. అదే జరిగింది ఈ జకర్యాలో. మొదటి వాక్యంలోనే మొదటి అధ్యాయంలో ఏముందంటే యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇద్దోకు పుట్టిన బెరెక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఎట్లా వచ్చింది ఆ వాక్కు? అంటే దర్శనాల ద్వారా మెయిన్‌లీ దర్శనాల ద్వారా. మీకు తెలిసే ఉంటది. దర్శనాలు మరి కలలు అవి 2 ఒకటే కాదు. అవి వేరు వేరు. తేడా ఏంటో తెలుసండి? దర్శనం వచ్చినప్పుడు మనం మేలుకొనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. వింటూనే ఉంటాం. మాట్లాడుతూనే ఉంటాం. సమాధానాలు కూడా వింటూనే ఉంటాం. నిద్రపోకుండా ఉంటాం. కానీ స్వప్నం వచ్చినప్పుడు, కలలొచ్చినప్పుడు మనం నిద్రలో ఉంటాం. మనం ఏం ప్రశ్నించలేము. మనకేం సమాధానం కూడా రాదు. అది విజన్‌కి అంటే దర్శనానికి, కలలకి తేడా. ఎగ్జాంపుల్ మేరీ అండ్ జోసెఫ్. మరియకు దర్శనం వచ్చింది.
మరి దేవదూత వచ్చి ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఇదేమిటో దర్శనం అన్నప్పుడు నువ్వు గర్భవతి కుమారుని కంటావు. మరి ఇలావన్నీ చెప్తున్నప్పుడు మరి నేను మేరీ మేలుకోనే ఉంది ఆ టైంలో నిద్ర పోవట్లేదు. మరి నేను పురుషుని ఎరగని దానిని ఎలాగ జరుగుతుంది అని దేవదూత ప్రశ్నిస్తే దేవదూత సమాధానం కూడా చెప్తాడు. ఇది నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతున్నావని చెప్పి. ఇదంతా దర్శనం. అదే మేరీకి కాబోయే హస్బెండ్ జోసెఫ్ ఆయనకి కల వచ్చింది. దర్శనం రాలేదు. కల. మీరు చూడండి మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయమేనా? మొదటి అధ్యాయం అనుకుంటా చూడండి. మొదటి అధ్యాయం మత్తయి సువార్త 20వ వాక్యం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వాక్యం. ఏముందండి అక్కడ? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. చూసారా ఇక్కడ స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? యోసేపుకి. కానీ మరియకి మాత్రం దర్శనం ద్వారా ప్రత్యక్షమయ్యాడు. సో దర్శనాలంటే మరి కలలంటే బహుశా మీకు ఇప్పుడు తేడా తెలిసుంటుంది. జకర్యా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు ఉట్టి దర్శనాలే. మనం చూడని భవిష్యత్తు విషయాలను వివరించడానికి ఈ పుస్తకంలో చాలా రకాల పిక్చర్స్ వాడారు. చాలా ఇమేజెస్ వాడారు. మరి అందుకని వెంటనే అది మీరు ఎప్పుడు చదవండి తర్వాత అస్సలు అర్థం చేసుకోలేము. ఈ దర్శనాలు యాక్చువల్లీ పర్సనల్ దర్శనాలనమాట. అంతర్గతమైనవి. ప్రవక్త మాత్రమే వాటిని చూడగలరు. వేరే వాళ్ళు చూడలేరు. దర్శనం ఎవరికొస్తుందో వారు మాత్రమే చూడగలరు. మరి రెండోదేంటంటే దర్శనం చూసి జకర్యా కూడా ఒక యాక్టివ్ పార్టిసిపెంట్. అంటే ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయనకి సమాధానం కూడా వస్తుందన్నమాట ఆ దర్శనం ద్వారా. చాలా పర్సనల్ దర్శనాలన్నమాట ఇవన్నీ ఎప్పుడు. సో ఎన్నో ప్రశ్నలకి ఈ జకర్యా ఈ దేవదూతను ప్రశ్నలు సమాధానం అడిగితే వెంటనే ఈ దేవదూత సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మరి పక్కన మనం ఒకవేళ నిలబడి ఉంటే మనకేం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అది చూసేది మన ఎవరికైతే దర్శనం వస్తుందో వారు మాత్రమే చూడగలరు. వారు మాత్రమే మాట్లాడగలరు. వారికి మాత్రమే సమాధానం వస్తుంది. అంతేకాకుండా ఈ దర్శనాలు చాలా సింబాలిక్‌గా ఉంటాయి. అంటే చాలా ప్రతీకాత్మకంగా ఉంటాయి. అంటే వెంటనే మనకి అదేంటో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏముంటదంటే మొదటి 4, 5 అధ్యాయాల్లో రాత్రి ఎర్రని గుర్రమనెక్కిన మనుషులు అని మనకు తెలియదు. అది గుర్రం ఎర్రగేంటి, తెల్ల గుర్రం ఏమిటి, మరి చుక్కలు చుక్కలు ఉన్న గుర్రం ఏమిటి అని మనకేం తెలీదు. అవన్నీ ఎందుకు మెన్షన్ చేశాడో మనకు తెలియదు. గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, మర్టిల్ ట్రీస్ అంటారు. గొంజి చెట్టులో నిలబడి ఉన్నవాడు, నలుగురు కంసాలుడు. మరి వాళ్ళని ఎందుకు ఇక్కడ పెట్టాడో మనకు తెలియదు. 4 కొమ్ములు, మరి 7 నేత్రములు ఉన్న రాయి. రాయికి 7 ఐస్ ఉన్నాయంట. 7 నేత్రాలు ఉన్నాయి రాయికి. అదేమిటో మనకు తెలియదు, అసలు అర్థం కాదు. స్కేల్ పట్టుకొని ఉన్న ఒకడు, కొలనూలు పట్టుకొని ఉన్న ఒకడు, దీపస్తంభాలు, ఒలివ చెట్లు, ఎగిరిపోయే పుస్తకం, ఫ్లయింగ్ స్క్రోల్స్ అంటారు. మరి బాస్కెట్‌లో కూర్చున్న కొలతములో కూర్చున్న ఒక స్త్రీ, గుర్రాలతో నిండి ఉన్న యుద్ధపు బండ్లు, ఇవన్నీ మనం చూస్తే మనకు ఏమీ అర్థం కాదు. వీటికి మొదటి దర్శనానికి, రెండో దర్శనానికి, మూడో దర్శనానికి ఏమీ లింక్ లేదండి. ఇది మొదటిది అయిన తర్వాత రెండోది ఇలా వచ్చింది. దానికి దీనికి కనెక్షన్ ఎలా ఉంది? ఏమీ లేదు. నో కనెక్షన్ అట్ ఆల్. నో సీక్వెన్స్ అట్ ఆల్. చాలా కష్టం అర్థం చేసుకోవాలంటే మనం సొంతగా మనం చదివితే మనకేమి అర్థం కాదు. పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే. మరి చివరి అధ్యాయంలో ఆయన మరి కొత్త యెరూషలేము గురించి కూడా మాట్లాడతాడు. ఆ కొత్త యెరూషలేము నూతన సిటీ ఏందంటే ఏదైనా తోట వలె అవుతుంది అంటాడు. అక్కడ జీవజలాలు ప్రవహిస్తాయి అంటాడు. మరి అక్కడ ప్రవహించే ఆ నీటి ద్వారా మరి అనేక మంది జనాలకి మరి హీలింగ్, మరి స్వస్థత వస్తుందంటాడు. మన ప్రకటన గ్రంథంలో చూసినట్టుగానే. అది ఇక్కడ కూడా రాస్తాడు. 14వ అధ్యాయం 8-9. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఈ బుక్. తర్వాత జకర్యాలో మెస్సియా, యేసుక్రీస్తుకి సంబంధించిన సూచనలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇది కూడా. ఎందుకంటే చిగురు అను నా సేవకుని అంటాడు జకర్యా 3వ అధ్యాయం 8వ వాక్యంలో. చిగురు అను నా సేవకుని. 6వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా హెబ్రీలో కూడా రాస్తాడు. తర్వాత సియోను యొక్క రాజు ప్రవేశం, ఇది కూడా యేసుక్రీస్తుకు సూచిస్తుంది. జకర్యా 9:9-17, మత్తయి సువార్త 21, 4-5. మరి యూదా యేసుక్రీస్తుని ఎలా అమ్మివేశాడో మనందరికీ తెలుసు. అది ఇక్కడ ముందే మెస్సియా గురించి రాయబడి ఉంది. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం
4-11 14 వచనాలు. మన మత్తయి సువార్తలో అది నెరవేర్చడం మనం చూస్తాం. 27వ అధ్యాయం 9వ వాక్యంలో అమ్మివేశాడు 30 వెండి తులాల కోసం. తర్వాత కుమ్మరి కోసం పారవేయమని అది కూడా ఈ యొక్క జకర్యాలో రాయబడి ఉంది. ఆ తర్వాత తాము పొడిచిన వారు చూతురు, వారి విషయమే దుఃఖించుచు ప్రలాపిస్తారు అంటాడు జకర్యా 12:10లో. అది మరి యోహాను సువార్తలో కూడా అది నెరవేర్పడం మనం చూస్తాం 19:37లో. పాపమును అపవిత్రతని పరిహరించుటకే ఊట ఒకటి అంటాడు జకర్యా. అది కూడా యేసుక్రీస్తుకు సూచిస్తుంది. మరి గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతం చేయటం. అది కూడా జకర్యా మరి మెస్సియా గురించి రాస్తాడు. ఆ 13వ అధ్యాయం 7-9. మరి యెరూషలేము యొక్క మహిమ దాని గురించి రాస్తాడు. 2వ అధ్యాయం 10, 11. రెండవ రాకడలో ఆయన రాజుగా కిరీట ధారణ చేస్తాడంటాడు జకర్యా 14, 5 మరి 9 వాక్యాల్లో. ప్రకటన గ్రంథంలో నెరవేరడం మనం చూస్తాం. మరి మెస్సియా గురించి పాత నిబంధన గ్రంథం మొత్తంలో మీరు చూస్తే ఒక జకర్యా గ్రంథంలోనే వెరీ క్లియర్‌గా అత్యంత నిర్దిష్టంగా స్పష్టంగా రాశాడు ఈ మెస్సియా గురించి. ఇంకెక్కడ రాయలేదు. కొన్ని చోట్ల అక్కడక్కడ ఒక 2 వాక్యాలు రాసుంటాడు గానీ, ఇంత స్పష్టంగా మరి యేసుక్రీస్తు యొక్క మెస్సియా గురించి జకర్యాలో తప్ప మరి ఎక్కడా కూడా రాయబడలేదు. జకర్యా గ్రంథంలో 2 ఒక అన్‌కామన్ పరిణామాలు జరిగాయి. జకర్యా ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు ఏంటంటే, యాజకులు ప్రవక్తలను రిప్లేస్ చేయబోతున్నారు. ఎందుకంటే రాబోయే 400 సంవత్సరాల వరకు ఆ పాత నిబంధన నుంచి కొత్త నిబంధనల వరకు ఎవరు ప్రవక్తలు ఉండరు అని ఈ యాజకులు ప్రవక్తలని రిప్లేస్ చేయబోతున్నారని అంటాడు. తర్వాత కేవలం యాజకులు మాత్రమే ఉంటారు. మరి జకర్యా ఒక ప్రవక్త, మరి యాజకుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన్ని మనం ట్రాన్సిషన్‌గా చూస్తాం. ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ప్రొఫెట్‌గా, మరి యాజకుడుగా కూడా ఉన్నాడు. సో, ప్రవక్త నుంచి యాజకుడిగా, యాజకుడి నుంచి ఆ తర్వాత ట్రాన్సిషన్ అయినట్టుగా మనం చూస్తాం. ఇంకోటేంటంటే, ఈ యాజకులు రాజుల దగ్గర నుంచి మరి పదవి బాధ్యతలు తీసుకున్నట్టుగా చూస్తాం. రాజులేంటి, యాజకులకి పదవి ఇవ్వడం ఏమిటి అని చూస్తే అది జకర్యాలోనే ఉంది. ఎందుకంటే జకర్యా చేసిన పనులేంటంటే, వెండి మరి బంగారం కిరీటం చేసి తలపై ఉంచాడు. ఎవరి తలపై అండి? దావీదు రాజవంశానికి చెందిన యువరాజైన జెరుబ్బాబెల్ తలపైన గాదు. యాజకుడైన యెహోషువ తల మీద పెట్టాడు. చూసారా మీరు రాజుల నుంచి ఈ యాజకులకి ఈ యొక్క పదవి ఇచ్చినట్టుగా లేకుంటే రూలింగ్ లేకుంటే వారికి ఆహ్, వారికి పారంపర్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ ట్రాన్సిషన్ జకర్యాలోనే ఉంది. మరి ఆళ్ళ కాలంలో మనకు తెలుసు మెల్కీసెదెక్ అనే వ్యక్తి యెరూషలేము రాజు అంటారు. ఆయన యాజకుడు కూడా. మరి ఆయన నూతన నిబంధనలో మనకు తెలుసు యూదా గోత్రపు సింహం. ఆయన కూడా ఆయన లేవి వంశానికి చెందినవాడు కాదు. కానీ మెల్కీసెదెక్ క్రమం నుంచి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరండి? ఆయన ఒక రాజు, ఒక యాజకుడు, ఒక ప్రవక్త కూడా. మరి మన బైబిల్ చెప్తుంది. ఈస్ ఎ ప్రీస్ట్ అండ్ ఎ కింగ్ అండ్ ఎ ప్రాఫెట్. సో, కాబట్టి యాజకుడు ప్రవక్త నుంచి మరి రాజు నుంచి బాధ్యతలు తీసుకున్నాడు. యేసు వచ్చే సమయానికి ఉట్టి యాజకులు మాత్రమే ఉన్నారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మరి ప్రవక్తలు ఎవరు లేరు. ఉట్టి యాజకులే. 400 సంవత్సరాల తర్వాత వారికి ఫస్ట్ ప్రవక్త వచ్చాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఫస్ట్ ప్రాఫెట్ ఆఫ్టర్ 400 ఇయర్స్. సో, ఈ యొక్క చేంజ్ మనం చూస్తే ఈ యొక్క ట్రాన్సిషన్ అంతటిని జకర్యా గుర్తించి మనకి తన గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తాం. ఇది జకర్యా గ్రంథంలో మనకి ఫేమస్ వర్సెస్ కొన్ని ఉన్నాయి. ఏంటండి అవి? మనం చాలా చదువుకుంటూ ఉంటాం, ఇష్టపడుతూ ఉంటాం. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు మన ప్రార్థనలో కూడా చేస్తుంటాం. హూ ఎవర్ టచెస్ యువర్ ఐ టచెస్ ది యాపిల్ ఆఫ్ మై గాడ్స్ ఐ. అంటే జకర్యా 2:8లో రాస్తాడు. మన 4వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యంలో కూడా చూస్తే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినట్టుగా మనం జకర్యా గ్రంథంలోనే చూస్తాం. ఇది కూడా చాలా ఫేమస్ వర్స్. మనం పాటలు కూడా పాడతాం దీని మీద. మరి 9వ అధ్యాయం 9వ వాక్యంలో సియోను వాసులారా మరి మీరు బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడునై దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఎప్పుడు చదువుకుంటామండి మనం నార్మల్లీ?
మటలాదివారం నాడు సమయంలో ఈ ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఇది కరెక్ట్‌గా జరిగింది. యేసుక్రీస్తు మటలాదివారం నాడు లోపలికి మరి యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఇదే రీతిగా వచ్చాడు. గాడిదనెక్కి మరి దీనుడుగా మరి ఆయనే రాజు, ఆయనే నీతిపరుడు అయినప్పటికీ మరి దీనుడుగా ఈ గాడిదనెక్కి మరి యెరూషలేములోకి ప్రవేశించినట్టుగా, ఆర్భాటంగా ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. అదంతా జకర్యా ముందే ప్రవచించాడు 9:9లో. ఇంకొక ఇంపార్టెంట్ ఫేమస్ వర్స్ ఏంటంటే, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తున్నానంటాడు. డబుల్ బ్లెస్సింగ్. మరి 14 అధ్యాయం 9 వాక్యంలో యెహోవా సర్వలోకమునకు రాజై ఉంటాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయన పేరు ఒక్కటే అని మీకు తెలియబడును అని జెకర్యా గ్రంథంలో మరి రాయబడి ఉంది. దేవుని యొక్క గొప్ప ఆధిక్యతని, సార్వభౌమాధికారాన్ని ఇక్కడ ఆయన బయలుపరుస్తున్నాడు. మరి జెకర్యా గురించి మనం ఏం తెలుసుకుంటాం? ఏమి నేర్చుకున్నాం? పుస్తకం చిన్నదే. 14 అధ్యాయాలే. కానీ అన్నిటికంటే ఆహ్, ఆహ్, అందరు మైనర్ ప్రాఫిట్స్ కంటే పెద్ద బుక్ ఇది జకర్యా. ఆయన మొదటి అధ్యాయం 3వ వాక్యంలో అంటాడు, "మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను." ఎంతకాలం మనం ఆయన తట్టు తిరగకుండా మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం సాగిస్తుంటాం? ఎంతకాలం దేవుడిని మనం దాటవేస్తాం? ఎంతకాలం మనం మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ మోసపూరితమైన జీవితాన్ని మనం గడుపుదాం? దేవునికి అట్‌లీస్ట్ మనం ఇప్పుడైనా మనం సబ్మిట్ చేసుకుందాం. సరెండర్ చేసుకుందాం. మన జీవితాల్ని ఆయనకి అర్పించుకుందాం. మరి జెకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వాక్యంలో లెర్న్ ఫ్రమ్ ది పాస్ట్ అంటాడు. మీ పితరుల వంటి వారై ఉండొద్దు. మీ పితరుల్లాగా ఉండొద్దు. మీ పూర్వీకుల యొక్క తప్పులను పరిశీలించి మరి వారి వలె కాకుండా మీరు అన్నీ నేర్చుకోండి అనే మొదటి అధ్యాయం 4వ వాక్యంలో గతం నుంచి నేర్చుకోమంటాడు. లెర్న్ ఫ్రమ్ ది పాస్ట్. అదొక ఇంపార్టెంట్ లెసన్ జెకర్యాలో మనకి. మరి జెకర్యాలోనే మొదటి అధ్యాయం 2వ వాక్యంలో యెహోవా మీ మీద, మీ పితరుల మీద బహుగా కోపించెను. దేవుడు పాపంపై కోపాన్ని వ్యక్తం చేయవచ్చు కానీ, దేవుని కోపం తాత్కాలికం. ఆయన ప్రేమ శాశ్వతం. మనందరి పట్ల తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో ఉన్నతమైనది, తీవ్రమైనది. మొదటి అధ్యాయం 16వ వాక్యంలో కూడా మరి పునరుద్ధరణ గురించి, వారి పట్ల వారికి ఆశను రేకించడం గురించి మరి దర్శనాలను మనం చూస్తాం. పునర్నిర్మాణం మరియు పునరుద్ధరణ అనే దేవుని ఉద్దేశాన్ని మరి మొదటి అధ్యాయం 16వ వాక్యం చూస్తాం. వాత్సల్యము కలవాడైన నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరం కట్టబడును. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తాం. మరి గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ సావరిన్ అని కూడా అంటాడు. నమ్మకమైన వాడు మరి సర్వోన్నతుడు. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడని 2వ తిమోతిలో మనం 2వ అధ్యాయం 13వ వాక్యం చూస్తాం. ఎంతగా ఆయన్ని విసిగించారు ఈ ప్రజలు. అయినప్పటికీ దేవుడు వారి పట్ల చూపిన ప్రేమ మనం గమనిస్తాం. జెకర్యాలో మరి మెస్సియా యొక్క రాకడ మనం ఇప్పుడే చూసాం. ఆయన తిరిగి రావడం ద్వారా ఆయన వాగ్దానాలు నెరవేరుతాయని అనేక రకాలుగా మరి ఈ యొక్క మెస్సియా గురించి మనం జెకర్యా గ్రంథంలో చూసుకున్నాం. మరి జెకర్యా 7:9-10 చూస్తే ఈ ప్రజల్ని హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవుని ఎదురుకి రిటర్న్ అవ్వాలని, తిరిగి రావాలని, మరి వారి పట్ల నిజమైన న్యాయం కలిగించాలని, దేవుడి దయతో వ్యవహరించాలని మనం నేర్పుతుంది. చదవండి ఎవరైనా జెకర్యా 7వ అధ్యాయం 9, 10. జెకర్యా 7వ అధ్యాయం 9, 10. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరచుకొనుడి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి. చాలండి. ఎంత మంచి వాక్యాలతో దేవుడు వారిని హెచ్చరించాడు. ఎంత మంచి ఉద్దేశంతో దేవుడు వారిని మాట్లాడాడు. మరి ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు. అది ఆయన ఉద్దేశం. దేవుని ఉద్దేశం అది. అయితే ఆ సమయంలో ప్రజలు ఎలా చేశారు? ఏం చేశారు? 11వ వాక్యంలో ఏముందండి? అక్కడే అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. చూసారా ఎంత అన్‌ఫార్చునేట్ థింగ్. వినలేదు. నిర్లక్ష్య పెట్టారు. మరి మూర్ఖులుగా అయ్యారు. మరి వినకుండా చెవులు కూడా మూసుకున్నారంట. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ఇంక తర్వాత 12వ వాక్యంలో కూడా చూడండి, రెండో భాగం
ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొనిరి గనుక ఎంత బాగా రాశారు, ఎంత బాగా రాశారు. వారు హృదయాలను ఎట్లా కఠినపరుచుకున్నారంట? కురువిందం వలె. కురువిందం అంటే మీకు తెలుసు కదండి, అంతగా గట్టిపరుచుకున్నారంట. కురువిందం వలె వారి హృదయాన్ని కట్టిపరుచుకున్నారు. ఓకే. అందుకే వారి మీదకి మహోగ్రత వచ్చింది అంటాడు. మరి ఇంకొక పెద్ద వార్నింగ్ ఉంటది 13వ వాక్యంలో చూడండి. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఆ ప్రజల యొక్క ఉద్దేశాలను బట్టి, వారి హృదయ కాఠిన్యతను బట్టి ఏమంటున్నాడు? నేను పిలిచినప్పుడు వారు పిలవలేదు కాబట్టి, వారు పిలిస్తే నేను ఆలకింపను. ఆలకింపను, వినను. మీరు ప్రార్థించినా కూడా నేను వినను అంటాడు. అంతేకాకుండా వారు ఎరుగని అన్ని జనులలో వారిని నేను చెదరగొడతానంటాడు. అందుకే ఆ సమయంలో మరి త్రూ ఔట్ ది వరల్డ్ స్ప్రెడ్ అయిపోయారు ఇశ్రాయేలీయులు. త్రూ ఔట్ ది వరల్డ్ దేవుడు వారిని చెదరగొట్టి ఇండియాకి కూడా వచ్చారు. త్రూ ఔట్ ది వరల్డ్. అయితే ఆయన ఇచ్చే వాగ్దానం ప్రకారం తిరిగి నేను వారిని సమకూరుస్తాను అని ఇచ్చిన వాగ్దానం ప్రకారం తిరిగి వారంతా ఇప్పుడు ఇశ్రాయేల్‌కి చేరుతున్నారు. మరి వారు చేరినప్పుడు వారికి స్థలం సరిపోక అనేక రకాలుగా అనేక స్థలాల్లో మరి కొత్త స్థలాలుగా కొత్త ఇండ్లు కట్టి మరి వెస్ట్ బ్యాంక్ అని అవి ఇవి అన్ని స్థలాల్లో వాళ్ళకి ఆహ్, స్థలం ఇచ్చి వారిని చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ యొక్క ఇవాళ రేపు జరుగుతున్న మన వార్స్ ఇవన్నీ పాలస్తీనా మరి ఇజ్రాయెల్ వార్ అంతా బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. వీరంతా వచ్చి ఆ యొక్క దేశాన్ని ఆక్యుపై చేసుకొని మరి రకరకాల స్థలాల్లో మరి వారు ఆధిపత్యం చెలాయిస్తున్నందుకు మరి వారంతా వీరి మీద తిరుగుబాటు చేసినట్టుగా చేస్తున్నట్టుగా ఇంకా జరుగుతుంది. వారు ఇంకా జరుగుతుంది. ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. మరి ఎన్నో వాక్యాలు మనం చూసాం. అపోకలిప్టిక్ బుక్ అని కూడా చూసాం. మరి అపోకలిప్టిక్ బుక్ అంటే ఏమిటో అని మనం చూసాం. ఆ దర్శనాలు ఏమిటో చూసాం. మరి దేవుని యొక్క సహాయం లేకపోతే మనం అర్థం చేసుకోవటం ఇంపాసిబుల్. ఆ దర్శనాలు ఇచ్చినప్పుడు మనుషులు మేలుకొనే ఉంటారు. మరి దాంతో మాట్లాడొచ్చు. మరి ఆ దర్శనాల ద్వారా వారితో మాట్లాడుతున్నప్పుడు అర్థం కాకపోతే ఆ దర్శనాన్ని ఇచ్చే దేవునికి యొక్క దూతలతో కూడా మాట్లాడి మరి క్లారిఫికేషన్ కూడా తీసుకున్నాడు జకర్యా. ఆ దర్శనానికి, ఆ క్లారిఫికేషన్‌కి మీరు ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఏమి రకరకాలుగా అసలు మొదటి అధ్యాయంలోనే ఒక దర్శనం ఉంటుంది. ఈ గొంజి చెట్ల 10వ వాక్యంలో, మొదటి అధ్యాయం 10వ వాక్యంలో, నా ఏలినవాడా ఇవి ఏమి 9వ వాక్యం, నా ఏలినవాడా ఇవి ఏమి అని నేను అడుగగా నాతో మాట్లాడు దూత, ఈ ఏమి అని నేను నీకు తెలియజేతును. అప్పుడు గొంజి చెట్లో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమందంతటను తిరుగులాడుటకును యెహోవా పంపిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమందంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నెమ్మదిగా ఉన్నారు అని చెప్పాను. చూడండి అంటే వీరు ఇట్స్ లైక్ ప్రెస్ రిపోర్టర్, జర్నలిస్టులు అనమాట. ఈ ఆయన చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం లోకంలో అందరిని పంపించి అన్ని న్యూస్ కలెక్ట్ చేసి మరి దేవునికి సబ్మిట్ చేస్తున్నారు ఆ న్యూస్. ప్రెస్ రిపోర్టర్ లాగా, జర్నలిస్టుల లాగా. సో ఇవన్నీ మనకి చదివితే ఇంకా చాలా ఇంకా ఈ మొత్తం 8 దర్శనాలున్నాయి. మీరు చదవండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనం ఈజీగా అర్థం చేసుకోము. వన్ ఆఫ్ ది టఫెస్ట్ అండ్ హార్డెస్ట్ బుక్స్ ఇన్ ద బైబుల్ ఈజ్ జకర్యా. మీరు దాన్ని చదవండి. మరి దేవుని యొక్క సహాయాన్ని అడగండి. దేవుడు తప్పకుండా మీకు కూడా వాటిని బయలుపరిచి తన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.